నమస్తే అండి. మా ఎమ్మెల్యే గారండి గాంధీ గారు 10 years బ్యాక్ వచ్చారు. ఫ్లడ్స్ వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చారు. బ్యాక్ సైడ్ ఫ్లడ్స్ వస్తే చూస్తానికి వచ్చి అనుకోకుండా పైకి వచ్చారు. పైకి వచ్చి మా మిద్దె తోట చూసి అట్లా పేపర్ వాళ్ళు రాస్తే అట్లా నేను మీ అందరికీ తెలిసాను. నమస్కారం గాంధీ గారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారి లాగా ఉండరు. మేము మా సమస్యలు ఏదొచ్చినా ఫాస్ట్గా వెళ్ళిపోతాం, ఫోన్లు చేస్తాం, చెబుతాము, చెప్పగానే సమస్య సాల్వ్ చేస్తారు. ఎందుకు వచ్చారు అంటే ఎండలో 2 డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి. నాళాలని మా కాలనీకి తిప్పుతున్నారు. మేమేమో ఆయనతో ఇట్లా వాసనలు వస్తున్నాయి, నీట్గా చేయండి, గవర్నమెంట్ చేస్తుంది కానీ కింద చేసే వర్కర్ కూడా మంచిగా అంతా నీట్గా చేయాలని నాకు తెలిసిన సమస్యలు నేను కొన్ని గాంధీ గారికి తెలియజేస్తే అవన్నీ మేము చేస్తామమ్మా అన్నారు. నిజంగా మీ గవర్నమెంట్కి మట్టికి మేము మెచ్చుకుంటున్నాం సార్. ఎందుకు అంటే మేము మిమ్మల్ని ఎన్నిసార్లు ఫోన్ చేశానో, మీ అసిస్టెంట్కి, రమేష్ గారికి, అందరికీ నేను వీడియో తీసి పెడతానండి. ఇంతవరకు మీకు ఎప్పుడూ చెప్పలేదు ఛానల్లో. చెప్పంగానే మున్సిపల్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా సమస్యని సాల్వ్ చేస్తున్నారు. తప్పకుండా ఏ సమస్య వచ్చినా గాంధీ గారికి తెలియజేస్తే ఫస్ట్ ఎమ్మటే వచ్చేస్తున్నారు, చూస్తున్నారు, సమస్యని సాల్వ్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు. నా మొక్కలు మీ అందరికీ పరిచయం చేసి గాంధీ గారు నా మిద్దె తోట చూస్తానికి వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది. మరలా వచ్చారు, 2 వచ్చారు. 1/2 hour పైన కూర్చున్నారు. మన ఇంట్లో అందరూ కౌరులు చెప్పుకుంటున్నారు. మా కాలనీ వాళ్ళు అందరూ మొత్తం మా కాలనీ సమస్యలన్నీ చెబుతున్నారు. పాపం భోజనం చేశారో లేదో తెలీదు. మన ఇంట్లో నిజం అంతే కదండి. ఎందుకు ఆ కూల్ డ్రింక్స్ అవన్నీ ఏముంది సీతారామయ్య గారు, భలే చెబుతారు. చాలా సంతోషం. మా సోదరి ఎంతో కష్టపడి సమాజంలో అవేర్నెస్ తీసుకురావాలా. చాలామంది మాటలు చెప్తారు. భూమిలో మొక్క పెట్టే చెంబు నీళ్లు పోయలేనటువంటి పరిస్థితుల్లో మిద్దె మీద తోట పెట్టి అన్ని రకాల పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచటం ఈ ప్రాంతంలో మొట్టమొదటి మిద్దె మీద తోట. నేను మొట్టమొదటిగా 10 ఏళ్ల కిందట చూసా. తర్వాత మా మీడియా మిత్రులు, పత్రికా ప్రతినిధులు అందరూ కూడా రావటం, చూడటం, పత్రికల్లో ప్రచురించటం కూడా జరిగింది. ఇది ఒక అవేర్నెస్ మూలంగా చాలామంది ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. మొదలు పెట్టాము, వర్షాకాలంలో మొక్కలు పెట్టాము, సమ్మర్లో ఎండిపోయినాయి అనేది కాకుండా 365 రోజులు పచ్చదనం, గ్రీనరీ, పళ్ళు కానీ కూరగాయలు కానీ ఇంటికి సరిపడా అన్నీ కూడా పండించుకునే విధంగా మిద్దె మీద చేయటం అనేది చాలా గొప్ప విషయం, అభినందించదగ్గ విషయం. దానిలో భాగంగానే ఈరోజు దీప్తి శ్రీనగర్ రావటం, నాలాలు, చెరువులు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. వాటర్ లెవెల్స్ పడిపోతున్నటువంటి పరిస్థితుల్లో సివరేజ్ వాటర్ని డైవర్షన్ చేసి రెయిన్ వాటర్ని చెరువుల్లో నింపాలి, గ్రీనరీ పెంచాలి. పెద్దవాళ్ళకు కానీ పిల్లలకు కానీ వాకింగ్ ట్రాక్స్ కానీ గ్రీనరీస్ కానీ పెంచే విధంగా పార్కులను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇది 3వ టర్మ్. నేను ఇచ్చినటువంటి కమిట్మెంట్ పార్కుల అభివృద్ధి, చెరువుల అభివృద్ధి, నాలాల అభివృద్ధి. ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్, రోడ్స్ అనేవి జనరల్గా సాగుతూనే ఉన్నాయి. 2 టర్ములు చేసాం. నేను, మా కార్పొరేటరు, మా కాన్స్టిట్యున్సీ ప్రజలు, కాలనీ అసోసియేషన్ మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ సందర్భంగా మీతో మాట్లాడుకోవటం, ఒక అర్ధగంట కూర్చొని ఆ ప్రాంత ప్రజల మనోభావాలు ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకోవటం జరిగింది. వాళ్ళు చెప్పారు. వాటిని అన్నిటి కూడా ఖచ్చితంగా షార్ట్ టైంలో వీటిని ఇంప్లిమెంట్ చేసి వీళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యతను మేము తీసుకుంటాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే ఇట్లాంటి ఎమ్మెల్యే గారు మనకు ఉండాలి. మన మనిషి అని మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అంతే కదండి. మా కుటుంబ సభ్యులు ఇప్పుడు మా సోదరు ఇంటికి వచ్చాయంటే అదే వస్తాడు, చెల్లెలు ఇంటికి వెళ్ళాలంటే కాదు, అట్లని కాదు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అంటే మనం పర్యావరణాన్ని కాపాడుకుందాం, మొక్కలు పెంచుకుందాం, మనం మారుదాం, మన నగరాన్ని మారుద్దాం అన్న ఆ టైంలోనే నాకు అవార్డు చిన్న గిఫ్ట్ లాగా ఇచ్చారు. నాకు అది చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు లైవ్ ఇవాళ 15 చెరువులు చేస్తున్నాం. ఓకే అండి. ప్రభుత్వ డబ్బులు కాదు, సిఎస్ఆర్ ఫండ్. ఓకే ఓకే. ప్రభుత్వం ₹1 లేదు. ఓకే. 2 చెరువులు మాత్రం ప్రభుత్వ డబ్బులతో చేస్తున్నాం. మిగిలిన అన్నీ కూడా సిఎస్ఆర్ ఫండ్తో చేస్తున్నాం. ఇంకా చెరువు కంప్లీట్ అన కాలేదు, 3000 మంది నడుస్తున్నారు. ఓకే అండి. అదొక మురికి కూపం.
వర్క్ కూడా పడవ బండి ముట్టుకోపం అవుతుంది. మీది రేగులకుంట కొంతవరకు కంప్లీట్ చేసాం. అవునండి. చాలా మంది వాకింగ్ చేస్తూ ఉన్నారు, చెట్లు పెరుగుతూ ఉన్నాయి. కానీ మీరు చేస్తున్నారు సార్, మేము కూడా మారాలి. ఎందుకు అంటే చూస్తున్నాం, మనం కూడా మారితేనే సమాజం మంచిగా అవుతుంది. పోస్తున్నాం 3-4 10 ట్రిప్పులు మేము. మా ప్రెసిడెంట్ గారు అయితే మా కాలనీ సమస్యల్ని అసలు చెప్పంగానే అన్ని ఏజ్లో వచ్చి అంత ఏజ్లో కూడా భలే తిరుగుతారండి, ఎండని కూడా చూడకుండా. నిజంగా 10 ట్రిప్పులు పోతుంది, ఏం కాదు. ఓకే ఓకే అండి, ఉంటానండి. బై అండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.